భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. స్త్రీలు శూద్రులెల్ల వేద విద్య చదువరాదని ఏ వేదము చెప్పనప్పుడు ఎవడన్నా తప్పురా. స్త్రీలు శూద్రులెల్ల వేద విద్య చదువరాదని ఏ వేదము చెప్పనప్పుడు ఎవడన్నా తప్పురా. సాధన బలమున్న కొలది సత్యము సాధించుమని సకల మానవులకు వేద సందేశము ఒప్పురా. స్త్రీలు శూద్రులెల్ల వేద విద్య చదువరాదని ఏ వేదము చెప్పనప్పుడు ఎవడన్నా తప్పురా. సాధన బలమున్న కొలది సత్యము సాధించుమని సకల మానవులకు వేద సందేశము ఒప్పురా. ఈరోజు నిజంగా సూర్యుని చూస్తున్నారు, అర్థము చేసుకుంటున్నారు. అంటే వేదాన్ని మీరు అర్థము చేసుకుంటున్నారు. ఇంతవరకు ఈ 5000 ఏండ్ల తరువాత మళ్ళీ దయానందుల తరువాత శ్రీ రమణానందుల వారు ఈ వేదాన్ని సమాజం ముందు తీసుకురావడము అత్యంత హర్షణీయము, ఆనందదాయకం. పరమాత్ముడు వారిని ఇట్లానే ప్రేరేపించుగాక. వేదములో యథేమాం వాచం మంత్రం ఒకటి, రుచం నో దేహి మంత్రం ఇంకొకటి. యజుర్వేదములో 4 సందర్భాలలో ఉత శూద్ర ఉత ఆర్యే ఇటువంటి సందర్భాలలో, శూద్రాయ నమః వంటి మాటల్లో ఎక్కడ కూడాను నిషేధము లేదు. సమస్త మానవులకు, మానవులంటే ఒక్క ఈ భూగోళంలోని మానవులు కాదు, అనేక సౌర కుటుంబాలు ఉన్నాయి ఈ జగత్తులో. జగత్తు అంటే మన వాళ్ళకు చదువుకున్న వాళ్ళందరికీ కూడాను ప్రపంచము, ప్రపంచ పటమని భూగోళం వేసి చదివిస్తారు. కానీ ఈ అనంత ఈ జగత్తు చాలా అంతులేనిది. ఇందులో కోటాన కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. సౌర కుటుంబంలో భూగోళం ఉంటుంది, ప్రతి చోట మానవులు ఉంటారు. ఇట్టి సమస్త మానవులకు వర్తించింది, కేవలం మన భూగోళానికి వర్తించిందే కాదు వేదము. ఇట్టి వేదము అంటే పుస్తకము కాదు, జ్ఞానము. ఇది అనాద్యనంత స్రోతస్సు. ఇది పరమాత్ముని యొక్క దత్తము. ఇది ఆత్మకు దత్తం. ఇది ఆత్మ. మీకందరికీ ఈ విషయంలో ధ్యాస పెట్టరు, శరీరం మీద పెట్టేంత ధ్యాస ఆత్మ మీద పెట్టరు. అందుకే మీరు ఆత్మ మరిచిపోయినట్లే మతాధికారులందరూ కూడాను వేదాన్ని మరిచిపోయినారు. దీనివల్ల చాలా ప్రమాదము జరిగింది. అయితే ఈ వేదము సమస్త మానవులకని చెప్పింది మీరు విన్నారు. మళ్ళీ ఇందులో అయ్యా బాగున్నావా అంటే ఏమిటిది? నీ చెవు బాగుందా, నీ ముక్కు బాగుందా అని అన్నట్ట. నువ్వు బాగున్నావు అంటే సంపూర్ణంగానే బాగున్నట్టు లెక్క. అట్లానే సర్వమానవుల కంటే స్త్రీలు శూద్రులు అందరూ, చివరికి అరణాయ అంటే శూద్రుల యొక్క సేవకులు కూడాను, అంటే అతి శూద్రులకు కూడాను హక్కు ఇవ్వబడింది. పరమాత్ముడు ఈ జగత్తు అందరికీ హక్కు ఇచ్చినాడు, కొందరికి కాదు ఇది. అయితే అహం భూమిం అదదాం ఆర్యాయ, శ్రేష్ఠుల కోసమే ఈ భూమి ఇచ్చినానని పరమాత్ముడు అంటున్నాడు. అట్లానే వేదము కూడా అన్నమాట మానవులకు, శ్రేష్ఠులకు ఇవ్వబడింది, దుష్టులకు కాదు. ఎందువల్ల? దుష్టులు దీనిని దుర్వినియోగం చేసుకుంటారు. ఇవాళ అదే జరుగుతున్నది. దుష్టులు ఇవాళ వేదాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళు చదవలేదు, ఇంకొని చదవనీయలేదు, దాని పేరు చెప్పుకొని దబాయిస్తున్నారు. అయితే మనకు మహాభారతం తరువాత పెద్ద అగాధం ఏర్పడింది. వేదాధ్యయనము
దూరమయ్యింది. కట్టె సాము అంటే ఆయుధ విద్యలు ఎక్కువైనవి. చివరికి కుర్చీ ఒక్కటే లక్ష్యమైపోయింది, పరమాత్మ ప్రాప్తి లక్ష్యం పోయింది. చివరికి సమాజమంతా చిన్నాభిన్నమైపోయింది. ఇక అంతా అసురత్వం వ్యాపించింది, అజ్ఞానం వ్యాపించింది, దుర్గుణ దుష్కర్మలు వ్యాపించినాయి. మాంసాహారము, వ్యభిచారము, జూదము, చోరత్వము ఇవన్నీ వ్యాపించినాయి. ఎవరి ద్వారా వ్యాపించినాయి? మంచి అన్నది కూడాను శ్రేష్ఠుల ద్వారానే వ్యాపించింది. కానీ ఈ చెడుపు శ్రేష్ఠులైన వర్గము మహాభారత యుద్ధం తర్వాత అంతా కొట్టుకపోయింది. ఇక దుష్టులే విస్తారమైన తర్వాత వీరు దీన్ని వేదం పేరు చెప్తే బాగా జనం మన వెంబడి వస్తారని చెప్పనేసి వేదంకి దాని పేరు చెప్పుకొని తద్విరుద్ధంగా జీవించినారు. మాంసాహారము వేదము ఆజ్ఞాపిస్తున్నది, ఇట్లా కూడా చెప్పినారు. చివరికి శంకరాచార్య కూడాను ఈ కర్మకాండాల్లో ఈ మాంసాదులన్నీ కూడాను నిషేధించలేదు. అప్పటికి అసురుల్లో వామార్గీయుల్లో స్త్రీ పుంలింగ పూజలన్నీ కూడాను బాగా వ్యాప్తిలో ఉంటే వాటినే తీసుకొని ఆ స్త్రీ పుంలింగ చిహ్నాలనే శివపార్వతులుగా వీళ్ళు ఆరాధించినారు. చివరికి దానికో కైలాసం పెట్టినరు. లేనిపోని బొమ్మలు తర్వాత ఆరంభమైనవి. ఇవన్నీ వేదములో లేవు. అయితే శంకరాచార్యుడు మాత్రము బ్రహ్మసూత్రానికి అపశూద్రాధికరణములో 38వ సూత్రానికి తప్పుడు వ్యాఖ్య రాసినాడు. అట్లానే 34 కూడాను వంకర వ్యాఖ్యానము చేసినాడు. ఇంతకుముందు స్వామివారు అన్నారన్నమాట, శ్రవణం అధ్యయనార్థం ప్రతిషేధాత్ స్మృతిశ్చ. అంటే స్మృతి చెప్పినది ఏమిని? శ్రవణము, అధ్యయనము, అర్థసంగతి చేయకూడదు. ఎవరు? ఏమీ అధ్యయనము చేయనివారు, ఎప్పుడూ విననివారు అని అర్థము అందులో మనము గ్రహించాలి. ఎప్పుడు కూడాను వేదాన్ని విననివారు, వేదాన్ని అధ్యయనం చేయనివారు దాని అర్థసంగతి చేయకూడదని సూత్రంలో కొంత అర్థము ఉన్నది. కానీ దానికి భిన్నంగా శంకరుడు వ్యాఖ్యానం చేస్తూ శూద్రులైతే ప్రత్యేకించి వింటే, అధ్యయనము చేస్తే వారికి శీసము లక్క త్రపుజతుభ్యాం శ్రోత్రపూర్ణం, త్రపుజతుభ్యాం శ్రోత్రపూర్ణం. చెవుల నిండా త్రపు, శీసం, జతు, లక్క ఈ రెండు కాల్చిపోయండి అన్నాడు అన్నమాట. ఇంకా ఘోరంగా ఉన్నది. అంటే ఆ సూత్రానికి భిన్నంగా ఇది వ్యాఖ్యానం చేసినట్టే కదా. ఇంతే కాదు, భగవంతుణ్ణి ఉల్టా చేసి ప్రతిపాదించినారు. తద్వారా సమాజము ఈ శంకరాచార్య తర్వాత ఇంకా అగాధములోకి త్రోయబడింది. దానిని ఆ వర్గము మతముగా వ్యాపించి పూర్తి వేదము పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా దబాయించినారు. పుట్టుకతో అందరము శూద్రులమే చూడరా, జన్మజాత బ్రాహ్మణుడే కాలమందు లేడురా. పుట్టుకతో అందరూ శూద్రులే. శూద్రులు అంటే నీచులు కాదు, నికృష్టులు కాదు, దుష్టులు కాదు. ఎట్లయితే పరీక్షల్లో అనుత్తీర్ణులు ఉంటారే, అనుత్తీర్ణులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి రాని వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎవరు? 4వ తరగతి వారు. వారు అనుత్తీర్ణులు, వాళ్ళకు ఉత్తీర్ణత రాలేదు. అట్టివారు శూద్రులు అని అర్థం, అంతే వేదం చెప్పింది. కానీ మరి వాళ్లకు మళ్ళీ పరీక్ష ఇచ్చే అధికారం ఉన్నది కదా. అట్లానే శూద్రులకు కూడా అన్నమాట అధికారం ఉన్నది. ఇంతేకాదు మరొక చోట సూత్రం 34 సూత్రములు అన్నమాట బ్రహ్మసూత్రాలలో, సూచనాత్ సూచ్యతే సూచ్యతే ఇతి అన్నమాట. అంటే ఇట్లా సూచించబడుతున్నది అంటున్నాడు అనమాట. అంతకుముందేమో స్మృతి అన్నాడు. స్మృతి అంటే కేవలం మనుస్మృతి ఒక్కటే ప్రమాణం, యాజ్ఞవల్క్యుని కొంతవరకే, మిగతా పరాశార్థులను కూడాను అప్రమాణం. అయితే మనుస్మృతి అత్యంత వేదానుకూలము. కానీ ఈ యొక్క మతవాదులంతా కూడాను సగానికి పైగా లేనిపోని కల్తీ అంతా కూడాను చొప్పించినారు. మరి మనుస్మృతి శూద్రో బ్రాహ్మణతామేతి, శూద్రుడు బ్రాహ్మణుడు కావచ్చును. ఎట్లా? విద్యాత్, జ్ఞానము వల్ల,
మరి జ్ఞానము వినాల్సిందే కదా, చదవాల్సిందే కదా, వినకుండా చదవకుండా జ్ఞాని కాలేడు కదా. ఇటువంటి నిషేధము మధ్యలో ఇచ్చిన దాన్ని మనం మధ్యలోనే తొక్కిపారేసేయాలి. అందుకే సత్యము తెలియకుండా సమస్త సమాజాన్ని పూర్తిగా పరాధీనము చేసినారు. ఇంతే కాకుండా ఈ శంకరాచార్య ఈ పూజా విధానాన్ని బాగా ముందుకు తీసుకొచ్చినాడు. తరువాతి వారు దాన్ని ఇప్పటికీ వ్యాపింపజేస్తున్నారు. ఇక్కడ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగరేసుకోవద్దు. ఎందుకంటే మనకందరికీ నీ గుడ్డి దీపం ముఖ్యమా, సూర్యుడు ముఖ్యమా? సూర్యుడు ముఖ్యము. అందుకే నీ మతము, నీ మత గ్రంథము, నీ శంకరాచార్య, నీ వల్లభాచార్య, నీ రామాచార్య ముఖ్యం కాదు. ఇక్కడ పరమాత్ముడు ముఖ్యము, వేదము ముఖ్యము, ఋషులు ముఖ్యము, మహాపురుషులు ముఖ్యము అని నీవు రావాలి. కాబట్టి పరంపరను పూర్తిగా నాశనము చేసినారు. సాయనుడు దీనికి వైష్ణవ మతములో ఇంకా నాశనం చేసి కర్మకాండలకు అనుకూలంగా ఈ వేదానికి వ్యాఖ్యానం, నేను అది భాష్యం అనను. భాష్యం అంటే శుద్ధమైన ఋషి హృదయ ధ్వనిత ప్రకాశిత శబ్దానికి దానికున్న అర్థతత్వాన్ని అట్లానే విస్తారము చేస్తే అది భాష్యము. అది ఒక దయానందుడే చేయగలిగినాడు. ఒక 700 సంవత్సరాల క్రితము బుక్కరాయల మంత్రి అయిన సాయనుడు ఈ యొక్క కర్మకాండలకు అనుకూలంగా భాష్యము రాసి తప్పుదారి పట్టించినాడు. ఈ పశుబలులు వదలన్నీ చివరికి మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ పూజల దాకా వ్యాపింపజేసినారు. చివరికి తినమరిగిందంతా దేవునికి పెడతారు. ఏమయ్యా, దేవుడు నీకోసం ఇచ్చిండు, అన్ని తినడం ఇచ్చిండు, ఏమిటిది? ఇట్లా అన్ని తింటే నీ పొట్ట బొందల గడ్డ చేస్తే పుట్టపాములు బుస కొట్టే పొండి రాధవ కనసుట్టే పొలం పుట్ర అమ్ముకొండి ఎరుగరే బ్రహ్మ మెరుగరే. ఈ పొట్ట బొందల గడ్డ చేసినారు సాయనుని తర్వాత. అందుకే ఇప్పటికి బ్రాహ్మణులు అనబడే వాళ్ళందరూ కూడా మాంసాహారులు, తాగుబోతులు, జూదగాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. అత్యధికంగా ఉన్నారు. ఇదంతా శూద్రము. నాస్తికో వేద నిందక. మనుషులు చెబుతుంది వేదము నిందించేవాడు నాస్తికుడు అని చెప్పింది. అంటే ఇవాళ శైవులు, వైష్ణవులు అనబడేవారు, శాక్తేయులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, అన్ని మతాల వారు వేదమును నిందిస్తున్నారు. నిందించడం అంటే ఏమిటిది? తద్విరుద్ధంగా జీవిస్తున్నారు. అది చెప్పింది ఒకటి, వీరు చేసింది ఒకటి. అందువల్లనే వీళ్ళందరూ నాస్తికులే. బాగా మతికుంచుకోండి. ఈనాడు మఠాలు, మందిరాలలో ఏవైతే దేవుని పేర చేస్తున్నారో వైష్ణవులు, శాక్తేయులు వీళ్ళందరూ కూడాను వేద నిందకులు. బాగా మతికుంచుకోండి. వేద మంత్రాలు ఏవో కంఠస్థము చేసి వల్లె వేసినంత మాత్రములో వాళ్ళు వైదికులు కారు. ఒక టేపు రికార్డర్కి అందిస్తే ఆ మంత్రం చెప్తూనే ఉంటుంది. అది కాదు నీ పని. ఇది ఆత్మ సంబంధము. బాగా వినండి. ఇది వెబ్సైట్. ఈ ఆత్మ వెబ్సైట్ అంటే ఏందనుకున్నారు? విభు సాక్షి, వెబు సాక్షి సైట్. విభు సాక్షి ఇందులోనే ఉన్నది. ఇందులోనే అంతర్నీతి, ఇంటర్నెట్, ఇంటర్నీతి, నెట్, ఇంటర్నెట్ ఇక్కడే ఉన్నది. ఇదంతా, ఈ జగత్తంతా, మీరంతా నాకు ఫేస్బుక్. మీరెందుకు ఇప్పటి లాసు బుక్ తెరిచి చదువుతున్నారు? అంతా లాసు బుక్కే. ప్రజలారా, మీ శాసన నిజరూపము ఉద్వాసన. మీ శాసనం ఉద్వాసన. ఈనాడు 2 వర్గాలు సమాజాన్ని నాశనము చేస్తున్నాయి. ఒక వర్గము కుల బ్రాహ్మణుల పేర వాళ్ళు ఏ మతమన్నా కానివ్వండి దేవుణ్ణి తెలవకుండా చేసినారు. నాయకులేమో దరిద్రుని లేవకుండా చేసినారు. ఈ 2 శక్తులకు వేదం సంబంధము లేదు. మళ్ళీ వేదం ఎరింగిన నాడే మీరు జగద్గురువులు అవుతారు. ఉత్త కట్టెపుల్ల పట్టుకొని కాషాయ వస్త్రం వేసుకొని కూసుంటే జగద్గురువులు కాదు, జగత్ పురుగులు. అందుకే వేదము మిమ్ములందరినీ చూసి ఏమంటున్నది? నేనీ యుగానికి సున్న జుట్టిన. వేదం అంటున్నది ఈ కలియుగానికంతా ఇప్పటిదాకా ఉన్నదంతా కూడాను సున్నా.
నన్ను విడిచిపెట్టినారు, నన్ను ఎరగకుండా ఉన్నారని చెప్పని వేదమాత ఉద్ఘోషిస్తున్నది. నేనీ యుగానికి సున్న జుట్టిన, అజ్ఞానానికి సున్నము పెట్టిన, పడమటి గాలిని పడేసి కొట్టిన, ప్రచార కీర్తికి ప్రశ్న పెట్టిన, ప్రమాణానికి వేదము బట్టిన, నేను అనాదిని మీకు పునాదిని, అనంత మోదిని, ఆత్మ సంవేదిని, ఆధునికానికి బోధిని, అధునాతన సారథిని. నేనే యుగానికి సున్న జుట్టిన. ఇక మీరు మర్చిపోయి దేవుడు అనుకొని తిరుపతికి పోతే, యాదగిరికి పోతే మీకు ఆడ పెట్టింది ఎవరు? మీరు పెట్టి బొమ్మనే కదా. బొమ్మ చేసింది మీరే కదా, కొప్పు పెట్టింది మీరే కదా, బట్ట చుట్టింది మీరే కదా, వాడు కట్టుకోలేదు కదా, వాడు తిందామని చెప్పి కూసోలేదు కదా. ఇదంతా మీరు చేస్తున్నారు. అరే, నీవు చేసిన యంత్రానికే నిలుగు తూయగా పడుతావురా, నిన్నే చేసిన దానికి నిపుణత ఎంత ఉండునురా. నీవు చేసిన యంత్రానికి నిలుగు తూయగా పడతావురా, నిన్నే చేసిన వానికి నిపుణత ఎంత ఉండునురా. అరే, నిన్ను చేసి వాడు విడిచిపెడితే బొమ్మలు చేసుకొని బోర్ల పడుతున్నవే, చాలా మురుస్తున్నవే, మరి నిన్ను చేసిన వాడు ఎవడు? వాడు ఎందుకు మర్చిపోయినవు? ఇంకా కాదు, ఒక్క పరమాత్ముడు ఒక్కడే అని శంకరుడు ఒప్పుకుంటాడు, అది బాగానే ఉన్నది. కానీ అతని భగవంతుడు మాటలో ఉన్నది కానీ చేతుల్లో పుస్తకాల్లో దానికి భిన్నంగా ఉన్నది. అంటే మనకు బజార్లో మాలు ఒకటి చూపడము, అంటే మాసర ఒకటి చూపడము, మాలు ఇంకొకటి ఇవ్వడము, ఇదంతా దేవుని పేర వ్యాపారం నడుస్తుంది. ఏం వ్యాపారం? జమ్మెరాత్ బజార్ నడుస్తున్నది. తెలుసు కదా జమ్మెరాత్ బజార్ అంటే? దొంగ వ్యాపారం, దొంగ వస్తువులు ఉంటాయి అక్కడంతా కూడా. అది ఆధ్యాత్మికత పేర ఓహో చాలా ఘోరంగా ఎన్ని రకాల మోసాలంటే ఇది చెప్పతరము కానీ మోసం ఇది. ఇంతటి మోసములో మీరంతా కొట్టుకపోతున్నా కానీ మీకు ఇంకా కనిపించడం లేదు మీకు. అరే, దేవుడు చూస్తాడ్రా అని చెప్పని దేవుని గుట్లో పెట్టి ఇంత దీపం పెట్టేసి గంట కొట్టేసి తలుపు మూసేసి పోతుంటాం. ఏమయ్యా, మన కళ్ళల్లో ఏముందో చూస్తాయా? మరి నీ కళ్ళు దేవునికి ఉంటాయా అంటే నీ బలహీనమైనవి. నీ చేతులు కాళ్ళు కళ్ళని కూడాను బలహీనమైనవి. నిన్నే నువ్వు లేపుకోలేవు కూలబడితే. ఇక ఈ భూమి ఏం లేపుతావు? ఈ జగత్తుని ఏం తిప్పుతావు? ఒరే రే నరుడా, నీవెంత మనగాడపోయినవురా. నిన్నెరుగక నన్నెరుగవు. నన్నెరుగక నువ్వు తిరుగుతావురా అంటే ఏమిటిది? ఈ విభుసాక్షి వెబ్సైట్లో, అంతర్నిధి ఇంటర్నెట్లో, ఆత్మ పెన్ డ్రైవ్లో ఈ మొత్తం భగవంతుడు వేదజ్ఞానం అంతా అందించినాడు. నువ్వు సమాధి స్థితికి వెళ్ళు, నీకు పుస్తకం అక్కర్లేదు, ఇంకే గురువు అక్కర్లేడు, సాక్షాత్ పరమాత్మయే గురువు అవుతాడు. అది ఏ సాధన. కాబట్టి సాధనమున స్త్రీలు శూద్రులు అందరూ కూడాను భగవంతుణ్ణి చేరేటువంటి అవకాశము ఇవ్వబడింది. ఈ జన్మ ఎందుకు ఇవ్వబడింది? పరమాత్ముని దర్శించుటకు, కలుసుటకు. పరమాత్ముని కలవకుండా మీరు ఇక్కడనే ఉంటానంటే మీ ఇష్టం. చస్తూ పుడుతూ ఉండాల్సిందే. ఊరికి అనుత్తీర్ణత అంటే ఫెయిల్ అయితే ఇక మాటికి అవుతూనే నీదేం పోయింది, నీ ఇష్టం. అందుకే ఈ జన్మ సార్థకత కోసము మళ్ళీ వేదాధ్యయనము అందరికీ అధికారము ఉన్నది. ఇది వర్ణ వ్యవస్థ ద్వారా ఉన్నది. ఈ ముఖమంతా కూడాను జ్ఞానము. ఏమయ్యా, జ్ఞానం ఉంటే వాని పేరు ఏమన్నారు? జ్ఞానం పేరు బ్రహ్మ, వేదం పేరు బ్రహ్మ, భగవంతుని పేరు బ్రహ్మ. ఈ జ్ఞానం ఉంటే వాడు బ్రాహ్మణుడు. ఇగో ఈ ముఖం సమానము. ఇందులో నీ ప్రాణం పీల్చే ముక్కున్నదా లేదా, చూసే కళ్ళు ఉన్నాయా లేవా, తినే నోరున్నదా లేదా, వినే చెవులున్నాయా లేవా, అదిగో ఆలోచించే. అసలు నీ ఆత్మ ఎక్కడ తెలుసునా? నీ ఆత్మ ఇదిగో ఇక్కడ మస్తిష్కములో, బ్రహ్మగోగులో, అంగుష్ట మాత్రములో ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ పేరే కనిష్ట బ్రహ్మ. ఇట్టి బ్రహ్మ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి తప్ప బజారు జ్ఞానం కారు. మీకు అందరికీ ఏమైపోయింది? బాజారే బ్రహ్మాండము. భ్రాంత బుద్ధులకెప్పుడు బాజారే బ్రహ్మాండము. భ్రాంత బుద్ధులకెప్పుడు బాజారే బ్రహ్మాండము. అదే బ్రహ్మాండం. సూపర్ మార్కెట్లు. అరే, సూపర్ మార్కెట్ పరమాత్మ, సూపర్ మార్కెట్ పరమాత్మ. అందుకే మీరు లేవండి, అప్పుడు
ఏ యుగము మనది లెండిరా. అప్పుడు ఏమవుతుంది? ఈ యుగము మనది, మీరు లెండి. స్వామివారి యొక్క నాయకత్వం మనకు వర్ధిల్లింది కాబట్టి లెండి, ఇక లెండి. అజ్ఞానాన్ని, దురహంకారాన్ని, దుర్బుద్ధిని దూరము చెయ్యాలంటే మనందరం లేస్తేనే అప్పుడు యుగము మనది లెండిరా, జగము మనది రండిరా. ఈ యుగం మనది ఎప్పుడు మనం ఈ విధంగా లేస్తే. మనసు మనసు కలుపుదాం, మనం జనం నిలుపుదాం, మాటొకటే బాటొకటే, మనం జనం అంతొకటే, యుగం మనది లెండిరా. ఇంతవరకు స్వర సమన్విత వేదాన్ని చక్కగా విన్నారు. అంతిమంగా పిల్లవాడు ఏడ్చుకుంటూ నవ్వుతూ దుంకుతూ పోతూ తల్లి ఒడిలో కూర్చున్నాక ఆ దుంకులు, ఆ ఏడుపులు, ధ్వనులు ఏవి ఉండవు. అట్లా ఈ మంత్రాలు చక్కగా అంటూ ఆఖరికి ఆ శబ్దము నిశ్శబ్దము, బుద్ధము, బద్ధము, సహస్రాబ్దము, అప్పుడు సమాధి స్థితి. అప్పుడు ఏది కూడాను వినిపించడు, ఏది చర్చ ఉండదు. సీదా తల్లితో కూర్చున్నట్టుగా ఆత్మ పరమాత్మతో కలిసి ఉంటుంది. ఈ స్థాయికి ఈ స్వరమంతా కూడాను అభ్యాస దశలో అవసరం. ఇది స్వామీజీ మీకు ఒక ప్రాథమిక అభ్యాసాన్ని ఆరంభము చేసి ఒక మంచి సంస్కారాన్ని ఆరంభింపజేసినారు. దీని ద్వారా మీరు అప్పుడప్పుడు కాదు, నిత్యము కూడాను ఒక 15 నిమిషాలు వచ్చిన ఏవో మంత్రాలు మీకు వచ్చిన రకంగా అంటూ మౌనంగా ఉండండి, ధ్యానంలోకి వెళ్ళండి. పూర్తిగా నిశ్శబ్దము, మీ మనస్సు ఏమి పని చేయకుండా ఉండనియండి. అప్పుడు మీరు తల్లితో కలుస్తారు, పరమాత్మతో కలుస్తారు. ఇట్టి విషయాన్ని మీ ముందు వారు ఈ యొక్క యుగావసరంగా ప్రస్తుతీకరించినారు. వారన్ని విధాల ప్రశంసనీయులు. ఇక ఇక్కడ వారి చేత ఉగాది నాడు వేద గురుకులము శిలాన్యాసం చేయబడింది. మునుముందు శూద్రులకు, స్త్రీలకు ప్రత్యేకించి ఇక్కడ వేదాధ్యయనం జరుగుతుంది. దీనికి వారి యొక్క ఆశీస్సులు. ఓం శాంతి శాంతి శాంతి.